ఒక దురదృష్టపు ఘటన ఫ్రెండ్స్. నిన్న ఆల్రెడీ చిత్రగుప్త్ లైవ్ నడిచింది. మన 787 ఏదైతే డ్రీమ్ లైనర్ అంటాం కదా బోయింగ్ది, నిన్న కుప్పగూలింది అహ్మదాబాద్లో. సుమారు 242 మంది దుర్మరణానికి గురైనరు. ఇన్ఫ్యాక్ట్ 242 అనేది వేళ 241 అని అనాలా, మళ్ళీ 242 అని అనాలా, బికాస్ అందులో నుంచి ఒక సర్వైవర్ కూడా ఉన్నాడు అని చెప్తున్నారు. ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది. అయితే దీనికి ఏంది ఏం కథ అని చెప్పే కంటే ముందు విమర్శలు, ప్రతి విమర్శలు, మద్దతులు తెలుపుకునే కంటే ముందు ఫస్ట్ ఎవరైతే 242 మంది ప్రాణాలు కోల్పోయినరో వాళ్ళ కుటుంబాలకు ధైర్యం కల్పించాలని ఆ పార్వతీ వల్లభుడిని కోరుతూ, ఈ దుర్ఘటన మామూలు దుర్ఘటన కాదు, ఇది ఒక చరిత్రల భారతదేశ చరిత్రలోనే నిలిచిపోతుంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక కేవలం టెక్నికల్ ఫెయిల్యూర్ అనేది దాని మీద ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఇవాళ కరెక్ట్గా సీన్ కట్ చేసి లోపలికి పోతే, చిట్టా నంబర్ 1 లోపలికి పోతే, ఏదైతే 787 డ్రీమ్ లైనర్ ఉండేను బోయింగ్ది, అహ్మదాబాద్ నుంచి లండన్ ఎగురుతున్న ఈ ఫ్లైటు సడన్గా ఎగిరిన 10 నిమిషాలలో కుప్పగూలింది. ఆ అనాలిసిస్ దీన్ని మనం 3 భాగాలుగా దీన్ని డివైడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమో పైలట్స్ ఏమన్నా కిరికిరి చేసిరా ఫస్ట్ భాగంలో, ఇన్ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉన్నారా, దానివల్ల ఈ దాడి జరిగిందా, ఈ అటాక్ అంటే ఈ దుర్ఘటన జరిగిందా. సెకండ్ వచ్చేసి ఏమైనా టెక్నికల్ గ్లిచ్ జరిగిందా, అంటే ఫ్లైట్లో ఇంజన్స్ ఏమైనా జామ్ అయినాయా, లేకపోతే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా, టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల ప్లేన్ కుప్పగూలాల్సి వచ్చిందా. మూడోక ముద్ద ఏముంటుందని అంటే ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఏమైనా ఇన్వాల్వ్ అయినాయా, అంటే ఏదన్నా ఇది తీవ్రవాద దాడియా ఏందా అనే దాని మీద ఇలా 3 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేస్తే, ఈ దుర్ఘటన జరిగిన స్థలం ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది చూస్తే ఇది రన్వే. నేను ఒక పెద్ద సివిల్ ఏవియేషన్లో నేను ఏం పని చేయలేదు, బట్ ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ లెక్క, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక కట్టర్ భారతీయుడు లెక్క నేను కొంతమంది పైలట్స్ అనలైజ్ చేసింది చదివి మీకు చెప్తున్నా గంతే. ఇది రన్వే ఫ్రెండ్స్. ఇది రన్వే. ఈ రన్వే మీదకేని మ్యాక్సిమం టిప్ ఆఫ్ ది రన్వే దగ్గర నుంచి ఇది ఫ్లై అయింది అని అంటారు. అంటే దీని రన్వే లెంత్ కూడా చాలా పెద్దగానే ఉన్నది, ఏం చిన్నగా ఏం లేదు. నేను రాసుకొని వచ్చిన, వాళ్ళు చెప్పిన పారామీటర్స్ అన్నీ రాసుకొని వచ్చిన. చాలా పెద్ద రన్వే, క్లియర్ కట్గా చెప్పాలనంటే. అయితే ఇక్కడ సీన్ ఏమైందనంటే, ఈ రన్వే ఇది ఉంటే, ఈ ఏరియాలో రన్వే ఉన్నది, ఇక్కడ నుంచి ఎగిరింది ఫ్లైటు. ఈ రన్వే నుంచి స్ట్రైట్గా ఉన్నది లొకేషన్. ఏదైతే ఇప్పుడు ప్లేన్ క్రాష్ అయింది చూడు, ఏదో హాస్టల్లో వచ్చి, అది ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ లొకేషన్లో ఉన్నది. ఆబ్వియస్గా అహ్మదాబాద్ నుంచి లండన్ పోతున్నది కాబట్టి నాకు తెలిసి ఫుల్ ట్యాంక్ కెపాసిటీలో కూడా ఉండొచ్చు. ఈ ప్లేన్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీలో కూడా ఖచ్చితంగా ఉండొచ్చు. అయితే ఇది స్ట్రైట్ లైన్లో ఉండడం అనేది, అది కూడా రన్వే నుంచి ఇంత దగ్గర ఉండడం ఎక్సెట్రా మళ్ళీ ఆబ్వియస్గా సివిల్ ఏవియేషన్స్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కరెక్ట్గానే పరిగణనలోకి తీసుకున్న బిల్డింగ్కి పర్మిషన్స్ ఇచ్చుంటాయి, ఆర్ టు దట్ మ్యాటర్ ఏమన్నా ఇచ్చుంటాయి. బట్ ఇది స్ట్రైట్ లైన్లో ఉండడం అంటే మనూవర్ చేయలేకపోయింది ఫ్లైట్ అనేది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ మన అనాలిసిస్లో ఫస్ట్ ఏమని అనుకున్నామంటే, పైలట్స్ ఏమైనా ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్నారా, పైలట్లు ఏమైనా తప్పు చేసిరా అని అంటే, యూజువల్గా మన రన్వే మీదకి వచ్చిన తర్వాత టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత పైలట్ల ఏదైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే, ఒక పైలట్ వచ్చేసి 8200 ఫ్లయింగ్ అవర్స్ ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇంకొక పైలట్ది సుమారు 1100 ఫ్లయింగ్ అవర్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు టెక్నికల్గా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్సే. ఇది ఎగిరిన కరెక్ట్ 10 నిమిషాలకే నేను యాక్సెస్ చేయలేకపోతున్నా, థ్రస్ట్ తీసుకోలేకపోతున్నది ఫ్లైట్ థ్రస్ట్ తీసుకోలేకపోతున్నది. మేడే ఈజ్ సంథింగ్ స్ట్రెస్ కాల్ లెక్క వీళ్ళు భావిస్తారట. సో మేడే అని చెప్పిండు, అంతలోనే ఫ్లైట్ కుప్పగూలిపోయింది. ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఏం జరిగింది అని చెప్పి రివ్యూ చేయడానికే ప్రయత్నం చేసిర్రు, అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడినరు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇమ్మీడియట్గా దీని మీద స్పందించిర్రు అండ్ ఎక్కడెక్కడైతే ఏవేవిధ స్టెప్స్ తీసుకోవాలో తీసుకున్నారు. దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా సంఘటనా స్థలానికి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇది ఫస్ట్ పాయింట్. సో పైలట్ల మీద ఏమైనా ఇష్యూ ఉన్నదని అంటే, పైలట్ల మీద ఏం ఇష్యూ లేదు, బికాస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉన్నది. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందో, ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు కూడా మనకు పైలట్ కో పైలట్ ఇద్దరు ఉంటారు ఫ్రెండ్స్. ఒక ఆయననేమో పైలట్ ఫ్లై చేస్తాడు, ఇంకొక ఆయననేమో మానిటర్ చేస్తుంటాడు.
దీన్ని వివిఐ అని అంటారంట, అంటే వర్టికల్ వెలాసిటీ ఇండికేటర్ని మానిటర్ చేస్తుంటాడు. ఇది ప్యూర్లీ నేను ఏవియేషన్ టర్మ్స్లో మాట్లాడుతున్నా. ఒక పైలట్ ఏమో మానిటర్ చేస్తుంటాడు, ఒక పైలట్ ఏమో నడిపిస్తుంటాడు. మానిటర్ చేస్తున్న పైలట్ ఏదైతే ఉంటుందో వర్టికల్ వెలాసిటీ ఇండికేటర్ని మానిటర్ చేస్తుంటాడంట, తద్వారా మన పైలట్కి చెప్తా ఉంటాడంట. అయితే ఇప్పుడు ఈ వీడియో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే ఇక్కడ అర్థమవుతుంది ఏందనంటే, ఒక్కసారి మీరు చూడాలి. ఇది ఇగో ఇది చూడండి. ఇగో ఈ పాటల ఇక్కడ మీరు చూస్తే నేను మళ్ళొకసారి పెట్టమంటే పెడతా. ఒక బ్లాస్ట్ అయిపోయింది. ఇది మళ్ళొకసారి నేను పెట్టమంటే పెడతా. అరే ఇది ఇప్పుడు మొబైల్లో తీసినరో ఎడ తీసినరో ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఈ ఈ పిక్చర్ మీరు ఒకసారి మీ మొబైల్లో ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇది నేను మాట్లాడతలేను, మళ్ళీ ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఏదైతే దీని మీద సంఘటన జరిగిన దాని మీద మాట్లాడినో చెప్తున్నా. ఏవైతే వింగ్స్ ఉంటాయి చూడో, ఆ వింగ్స్ టూ మచ్ ఆఫ్ బెండ్ అయిపోయినాయట. అంటే ఇప్పుడు జనరల్గా ఫ్లైట్ ఎగిరినప్పుడు మీరు ఎప్పుడైనా కిటికీ పక్కననో కిటికీ దగ్గరనో కూర్చొని ఉంటే ఇట్లా గిర్ 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 అని సపోర్ట్లు వస్తుంటాయి. అంటే ఫ్లాప్స్ ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి. మీరు ఫ్లైట్ దిగుతున్నప్పుడు ఇట్లా ఇది ఇట్లా ఉంటాయి. ఇట్లా వింగ్స్ మీద మీకు ఒక ఫ్లైట్ ఇక్కడ సైడ్ ఒక ఫ్లాప్ ఉంటుంది. నేను ట్రై చేస్తా తీసుకురానికి. ఇగో ఈ పాటలు, ఇగో ఈ దీన్ని ఫ్లాప్స్ అంటారంట. ఒక్క నిమిషం ప్లీజ్ స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. ఇగో ఈ పార్ట్ని ఫ్లాప్స్ అంటారంట ఫ్రెండ్స్. ఇగో ఈ రెండు డాటెడ్ లైన్లు కనిపిస్తున్నాయి కదా, ఇగో ఈ పార్ట్ దీన్ని ఫ్లాప్స్ అంటారంట. ఈ ఫ్లాప్స్ ఏం చేస్తాయంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఏమో కిందికి అయితే ఇట్లా థ్రస్ట్ కొట్టిన తర్వాత ఫ్లైట్ ఇట్లా మీదికి లేస్తుంది. ఇప్పుడు మనం కార్లో పోతున్నప్పుడు కూడా చెయ్యి ఇట్లా పెడితే ఇట్లా లేస్తూ ఉంటుంది. కిటికీల పక్కన మనం ట్రైన్లలో పోతున్నప్పుడు పెడుతుండే ఇట్లా లేస్తుంది. సో ఈ థ్రస్ట్ క్రియేట్ అయ్యి మీదికి లేస్తుంది. అదే ఫ్లైట్ దిగేటప్పుడు ఏమో ఇది కింద పెడతారట. సో ఎయిర్ ఇట్లా మీదికి కొడుతుంది కాబట్టి కింద దిగుతుందట. అయితే వింగ్స్ ఇట్లా టూ మచ్ ఆఫ్ బెండ్ కనిపిస్తున్నాయి. మళ్ళీ బ్లర్ పిక్చర్లో వాళ్ళకు కూడా కరెక్ట్ కనబడతలేదని అన్నారు. బ్లెండ్ అవుతున్నాయి. అండ్ తర్వాత ఈ ఫ్లాప్స్ ఓపెన్ అవుతలేవు. ఈ ఫ్లాప్స్ ఓపెన్ అయిన ఉంటే మేబీ థ్రస్ట్ తీసుకుంటుంటేనేమో, బికాస్ అది ఫుల్ ట్యాంక్ లోడ్ ఉన్న ప్లేన్. సో ఆ రకంగా ఏది తీసుకుంటుంది అని చెప్పి వాళ్ళు ఒక అప్రహెన్షన్ వ్యక్తం చేసిండ్రు. సో ఫ్లాప్ గేర్ అనేది పనిచేసిందా లేదా, అసలు ఫ్లాప్స్ ఓపెన్ అయినాయా లేదా, అసలు ఫ్లాప్ ఓపెన్ కాకపోతే కూడా పైలట్కి ఒక వార్నింగ్ సిస్టమ్ వస్తుంది. పైలట్కి వార్నింగ్ సిస్టమ్ రాలే. మళ్ళీ పైలట్కి వార్నింగ్ సిస్టమ్ వస్తున్నది అని అంటే టేక్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పైలట్ చెయ్యడు. ఆ వార్నింగ్ సిస్టమ్స్ కూడా ఏదో మెల్లగా ఇట్లా టింగ్ టంగ్ అని డోర్ బెల్ లెక్క రావు. చాలా ఘోరంగా పెద్దగా వస్తాయట. సో ఆబ్వియస్గా ఈ వార్నింగ్ సిస్టమ్స్ ఎప్పుడైతే పైలట్ అప్రమత్తం అవుతాడో పైలట్ టేక్ ఆఫ్కి పోడట, టాక్సీ మోడ్లో అనేది దాన్ని ఆపేస్తారట. అయితే ఇలా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడుతున్నారంటే అది లేచిన తర్వాత వితిన్ 10 minutesలో దాన్ని మళ్ళీ ల్యాండింగ్ చేయాలని అంటే చాలా ఇంపాసిబుల్ టాస్క్ ఉంటుందంట. బికాస్ ఫుల్ ట్యాంక్ ఉన్న ఏదైతే ప్లేన్ ఉన్నదో దాన్ని ల్యాండ్ చేయాలంటే చాలా అతి కష్టం, ప్రాబ్లం అవుతుందంట. జనరల్గా ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడన్నా జరిగినప్పుడు ఫ్లైట్ని డైరెక్ట్గా దించరు. కొంచెం ఫ్యూయల్ని గాలిలో వదిలేస్తారు. దాన్ని వెయిట్ తక్కువ చేసిన తర్వాత ల్యాండ్ మీదకి తీసుకొస్తారు, అంటే ల్యాండింగ్ చేయడానికి తీసుకొస్తారు అని చెప్పారు. బట్ పైలట్కి ఇక్కడ ఆ ఆస్కారం కూడా లేకుండే. మేడే అని వితిన్ 10 minutes 8 minutesలో డిక్లేర్ చేసిండు. వితిన్ 10 minutesలో ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్లకు తీస్తుంది. ఇది మీరు పార్క్ చేసి పెట్టుకోండి. ఫ్లాప్ ఓపెన్ అయిందా లేదా, వింగ్స్ ఎందుకు బెండ్ అయినాయి అని అంటే బోయింగ్ 787 ఈజ్ వన్ ఆఫ్ ది సూపర్ 14 సంవత్సరాల నుంచి సూపర్ ప్లేన్ అని మాట్లాడతారు. అయితే మళ్ళీ ప్లేన్ సొక్కమైందా? ఇప్పుడు పైలట్ల మీదనైతే మనం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. బికాజ్ వార్నింగ్ సిస్టమ్ వస్తే టాక్సీ మోడ్లోనే పెట్టేస్తాడు ఫ్లైట్. టాక్సీ మోడ్ అని అంటే మీరు రన్వే మీదకి పోతున్నప్పుడు దాన్ని టాక్సీ మోడ్ అంటారు. అక్కడనే ఆపేస్తాడు, అసలు ఛాన్సే తీసుకోరు. చిన్నది ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఫ్లైట్ని ఎక్కనియరు. మళ్ళీ వింగ్స్ ఎందుకు బెండ్ అవుతున్నాయి అని అన్న ఒక అప్రహెన్షన్ వాళ్ళు వ్యక్తం చేశారు. ఇది మాకు క్లియర్గా కనబడతలేదు. ఈ ఫ్లాప్స్ ఓపెన్ అవుతలేవు. ఈ వింగ్స్ కూడా ఎక్సెసివ్గా బెండ్ అయినట్టు కనిపిస్తుంది. మళ్ళీ అది మొబైల్లో తీసినందుకు అట్లా విజువల్ అట్లా కనిపిస్తుందా లేకపోతే ఏందని వాళ్ళు ఒక అప్రమత్తం వ్యక్తం చేశారు. సో పైలట్లు ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, పైలట్లు అప్రమత్తంగా లేరు అని చెప్పడానికి ఆస్కారం లేదు. బికాస్ దే వేర్ విజిల్, వాళ్ళు చాలా అప్రమత్తంగానే ఉన్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏదన్నా ఎగిరేటప్పుడు ఏదైనా బర్డ్ కానీ ఏదైనా ఇంజన్ జామ్ అయిందా, ఒక్క ఇంజన్ జామ్ అయినా ఇంకో ఇంజన్ ఉంటుంది కాబట్టి ఆస్కారం ఉండే ఫ్లైట్ని దించేటప్పుడు. బట్
సడన్గా ఏదైనా పక్షి వచ్చి కొట్టిందా అని అంటే ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ ఏటీసీ చెప్పిన ప్రకారము అక్కడ పక్షులు కూడా ఏం లేకుంటే స్మూత్గా వాళ్ళు టేక్ ఆఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిర్రు అండ్ సిగ్నల్ కూడా ఇచ్చిర్రు. సో ఏదైతే పక్షి వచ్చి ఇంజన్లో జామ్ చేసింది లేదా ఇంజన్ కొట్టింది అని చెప్పడానికి కూడా పెద్దగా చెప్పే ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ రన్వే కూడా 1500 ఫీట్ రన్వేనంటే ఇది 1500 ఫీట్ రన్వే. కాకపోతే దుర్ఘటన స్థలం ఏదైతుందో అది ఎక్దమ్ స్ట్రైట్ లైన్లో ఉంది, ఎక్దమ్ స్ట్రైట్ లైన్లో ఉంది. అండ్ ఘటన జరిగిన స్థలం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, అది చాలా డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా, జనాలు ఉన్న ఏరియా. ఇవి ఆలోచనలకు కొంచెం దారి తీస్తాయి ఫ్రెండ్స్. అనుమానాలు పడాలి నా గిరీష్ అంటే ఖచ్చితంగా పడాలి. దర్యాప్తు సంస్థలు చేస్తూనే కానంటే నేను మనిషిని అనుమానం పడతా, ఎందుకంటే దేశంలో పరిస్థితులు మామూలుగా లేవు. ఒక యూట్యూబరు స్పై అవుతున్నాడు, సో నేను అనుమానం పడతావా గిరీష్ అంటే ఖచ్చితంగా పడతా. ఇక ఇక్కడికైనా అనుమానాలు మొదలవుతాయి. ఇక్కడికైనా ఏమైందంటే థ్రస్ట్ లాస్ అయింది, మళ్ళీ హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయిందా, బికాస్ ఈ ఇంజన్ని బట్టే ఈ హైడ్రాలిక్ అనేది ఉంటుందంట ఇంజన్ పర్ఫార్మెన్స్ని. సో సడన్గా మేడే స్ట్రైక్ అని చెప్పేసిండు, మేడే అని చెప్పి స్ట్రెస్ కాల్ చెప్పేయగానే ఇప్పుడు సెకండ్ ఎక్కడికైతే ప్రాబ్లం మనకు వస్తుందో అది ఫ్లైట్ మెయింటెనెన్స్ కాడ అవుతుంది. ఫ్లైట్ మెయింటెనెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఈ మెయింటెనెన్స్ అనేది ఒక టర్కిష్ దేశపు మెయింటెనెన్స్ కంపెనీ చేస్తుంది. వెనకటికి కూడా సెలబీని మనం బయటికి దొబ్బుదామని అంటే కొన్ని కోట్లు మైలార్డ్స్ వాళ్ళకు స్టే ఆర్డర్లు ఇచ్చినాయి. సో ఇప్పుడు ఈ కంపెనీ ఆ కంపెనీ ఒకటేనానంటే నాకు తెలియదు, దర్యాప్తు సంస్థలు చెప్పాలా. బట్ టర్కిష్ ఏదైతే ఫ్లైట్ మెయింటెనెన్స్ చేసే కంపెనీ ఉందో అది ఇక్కడ ఫ్లైట్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఎక్సెట్రా ఏదైతే ఈ ఫ్లైట్స్ ఉన్నాయో ఈ ఫ్లైట్లు మొత్తం ఎక్కడ తయారైతాయి, అమెరికాలో. అండ్ ఇందులో ఇంజన్ వాడేది జనరల్ ఎలక్ట్రికల్ ఇంజన్స్ ఏవో జీఈకి సంబంధించినవో లేకపోతే ఎక్సెట్రా ఈ కంపెనీకి సంబంధించినవో వాడతారు అని చెప్పి చెప్తున్నారు. సో అన్లెస్ అండ్ అంటిల్ బ్లాక్ బాక్స్ అనాలిసిస్ కంప్లీట్గా చేసేదాకా యాక్చువల్గా బయటికి రావు. ఎందుకంటే ఎవరైతే సర్వైవర్ ఉండేనో విశ్వాసం ఏమో పేరున్నది ఆయన ఏమంటాడంటే నేను సడన్గా అసలు నేను అన్కాన్షియస్ అయిపోయినా, లేచేసరికి అంత శవాల మధ్యలో ఉన్న ఆయన సీట్ నెంబర్ కూడా 11E అనుకుంటా, అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన ఉన్నది, అందుకే తొందరగా బయటికి వెళ్ళినట్టు ఉన్నాడు విశ్వాస్. అట్లీస్ట్ ఆయన ప్రాణం కాపాడుకున్నాడు, మృత్యుంజుడై మనకి ఎలా బయటపడ్డాడు. సో ది ఫస్ట్ అప్రహెన్షన్ ఇప్పుడు ఏమైపోయిందనంటే మనది ఈ ప్లేన్ మెయింటెనెన్స్లో ఏమైనా ప్రాబ్లం అయిందా అనే క్వశ్చన్ మనకు దారి తీస్తుందా లేదా అని చెప్పిన ఒక ప్రశ్న మనకు అందరికీ మొదలవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు బోయింగ్ అసలు నిజంగా ఈ విమానం ఏదైతుందో దీనికి నిజంగా ఇది సుఖమైన విమానమేనా? మన సెకండ్ అప్రహెన్షన్. మెయింటెనెన్స్ తర్వాత ఇది థర్డ్ అప్రహెన్షన్ అనుకుందాం. పోనీ ఇది సుఖమైన విమానమేనా అని అంటే బోయింగ్ కూడా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. అలాస్కా ఎయిర్లైన్స్ ఫ్లైట్ మీకు అందరికీ గుర్తు చేస్తున్నా. బోయింగ్ ఇప్పటికీ కూడా ఏవైతే రికమెండెడ్ ఇంప్లిమెంటేషన్స్ ఉండేనో 2019-2020లా మ్యాక్స్ క్రాషెస్ తర్వాత ఆ సేఫ్టీ ఇంప్లిమెంటేషన్స్ ఈ బోయింగ్ అనే కంపెనీ ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయలే. ఇది సాక్షాత్తు మీరు ట్విట్టర్లో కొడితే దొరుకుతున్నది మొత్తం. అలాస్కా ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఇన్వెస్టిగేషన్ అని కొడితే మీకు మొత్తం వస్తుంది. దాని తర్వాత ఏవైతే సేఫ్టీ ప్రొసీజర్స్ రికమెండేషన్ పాలసీ ప్రకారం చేయాలనో అవి చేయలే. అయితే అందులో సెనేటర్ బోయింగ్ చీఫ్తో మాట్లాడుకుంటే ఏమన్నాడంటే మీరు 33 మిలియన్ల కంపెన్సేషన్ ప్యాకేజ్ ఇచ్చారు. అంటే బోయింగ్ క్వాలిటీ ప్రిన్సిపల్స్ అనేది చచ్చిపోయిన తర్వాత దుర్ఘటన జరిగిన తర్వాత కంపెన్సేషన్ ప్యాకేజ్ ఇవ్వడంలోనే మీ క్వాలిటీ పారామీటర్స్ డిఫైన్ అయి ఉన్నాయా? అట్లయితే మీ సేఫ్టీ రికమెండేషన్స్ 2019-2020లా మ్యాక్స్ క్రాషెస్కి సంబంధించిన సేఫ్టీ రికమెండేషన్స్ ఇంకా మీ బోయింగ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలే అని చెప్పి వేస్తే ప్రశ్న, సెనేటర్ వేసిన ప్రశ్నకు ఈ బోయింగ్ కూడా దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమని అడుగుతున్నారు అంటే మీరు సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ అన్నింటినీ ఎలిమినేట్ చేసినారు అంటే ఇక్కడ ఈ దుర్ఘటనలు చెప్తలేను, బోయింగ్ తయారు చేసేటప్పుడు చెప్తున్నా. చాలా తక్కువ మంది ఇన్స్పెక్టర్లు ఉన్నారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది కావాలంటే మీ దగ్గర 5గురే ఉన్నారు. ఈ క్వాలిటీ ఇన్స్పెక్షన్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ చేయకుండా ఎట్లా అని చెప్పి సెనేటర్ అప్పుడు అడిగిండు ప్రశ్నలను. దాని తర్వాత క్వాలిటీ ఇష్యూస్ ఎన్నో రేజ్ అయినాయి, దీన్ని మీరు చేయలేకపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ బోయింగ్ అనేది బోయింగ్ యొక్క తయారీల క్వాలిటీ సేఫ్టీ ఇంకా ట్రాన్స్పరెన్సీలా ఒక క్లారిటీ ఇస్తలేదు. హౌ అని చెప్పి వాళ్ళను ప్రశ్నిస్తే వాళ్ళు ఆ రోజు నీళ్లు మింగుతున్నారు. ఇప్పుడు బోయింగ్ ఎవరు తయారు చేస్తారు అని అంటే గ్రేటెస్ట్ అమెరికన్ కంపెనీ. ఇలా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఎక్కడున్నారు? అమెరికాలో. ట్రంప్కి
భారతదేశానికి అండ్ అమెరికాకి సత్సంబంధాలు జరుగుతున్నాయా అని అంటే నేను మీ విఘ్నత కొడ్డిలు పెడుతున్నా. అనుమానమే నా జీవితం, నేను కీడేంచి మేలేలుస్తా. నా దేశ ప్రధాని ఉన్నన్ని రోజులు నేను గర్వంగా గౌరవంగా ఉంటా. కాకపోతే నా అప్రహెన్షన్స్ మాత్రము నేను చెప్పడం వ్యక్తం చేయడం నా హక్కు, నేను చెప్తా. మోడీ గారు బయటికి పోయినప్పుడే దాడులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. ఆ కెనడా పన్నువాడు కూడా మేము ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ ఎక్కొద్దు, మీరు ఎక్కితే చూడుండ్రి మళ్ళీ మీరు 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 చచ్చిపోతారు. వెనకటిగా ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్నుగాడు ఎవడైతే ఉండనో వాడు ధమ్కి ఇచ్చిండు. ఇలా ఎయిర్ ఇండియా ఎయిర్లైన్సే కుప్పకూలింది. కుప్పకూలినప్పుడు కూడా ఎట్లా కుప్పకూలింది అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్, అందులో కీ విఐపీస్ ఉన్నారు. మళ్ళీ ఇది ఎప్పుడు జరిగింది అని అంటే మన దగ్గర ఉన్న వివిఐపీలు భారతదేశం వదిలిపెట్టి వేరే దేశం వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఈ దాడి జరుగుతుంది. మళ్ళీ బోయింగ్ సుఖమైంది ఉన్నదాని అంటే సేఫ్టీ రికమెండేషన్స్ ఇప్పటిదాకా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఎన్నో విజిల్ బ్లేవర్లు వచ్చినా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేటర్ ఎన్నిసార్లు దీన్ని రివ్యూ చేసి ఇన్వెస్టిగేషన్స్లో ఇవి రికమెండేషన్స్ పెట్టినా ఈ 787 డ్రీమ్ లైనర్ ఏదైతే సేఫెస్ట్ ఫ్లైట్ అని అంటున్నాం కదా, మళ్ళీ ఇంతగానం అప్రహెన్షన్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే దీనికి ఎవడు చెప్తాడు? అలిగేషన్స్ ఈ 787 డ్రీమ్ లైనర్ మీద చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంప్రాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అని ఉన్నాయి. ఎంప్లాయీల మీద కేసులు పెట్టిరు వాళ్ళు నోరిప్పి నిజాలు చెప్పినందుకు. స్క్రూటినీ బోయింగ్ మీద జరగాలన్నా వద్దా ఫ్రెండ్స్? ఎందుకనంటే దీని ఆపరేషనల్ ఓవర్ సైట్ ఇలా ప్రాణాలు తీస్తున్నది. ఈ డ్రీమ్ లైనర్స్ ఫ్యూజ్ లాగే అని అంటాం మనం. ఫ్యూజ్ లాగే ఇది రాఫేల్, ఇండియాలో రాఫేల్ వచ్చింది అని అన్నాక ఇండియాలో రాఫేల్ ప్రొడక్షన్ రాలే, ఫ్యూజ్ లాగే ప్రొడక్షనే వచ్చింది. ఫ్యూజ్ లాగే అని అంటే ఇగో రెడ్ కలర్లో ఉన్నదాన్ని ఫ్యూజ్ లాగే అంటారు ఫ్రెండ్స్. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ది కంప్లీట్ ఫ్రేమ్. ఈ ఫ్యూజ్ లాగేది కూడా ఈ బోయింగ్లలో ప్రాబ్లం ఉన్నదంట. అంటే ఇప్పుడు రాఫేల్ది కూడా మన దగ్గరికి ఫ్యూజ్ లాగే వచ్చింది, అంటే ఫ్రేమ్ తయారీ వచ్చింది. సగం నిజాలు చెప్పొద్దు, ఉన్నది ఉన్నట్టు కంప్లీట్గా మాట్లాడుకుందాం. కంప్లీట్ రాఫేల్ ఇండియాలో తయారైతలేదు. ఈ ఫ్యూజ్ ల్యాగ్ ఏదైతుందో అంటే కంప్లీట్ ద మెయిన్ ఫ్రేమ్ ఏదైతుందో అది వస్తున్నది, ఫిజికల్ ఫ్రేమ్. దాని మీదనే మొత్తం కంప్లీట్గా అంటే మీ ఛాసీ లెక్క, ఓ బండి ఛాసీ అని అంటాం కదా మనం కార్కి, ఆ ఛాసీ లెక్క. సో ఇంట్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండే అని చెప్తున్నారు. జనవరి 2024 ఒక బోయింగ్ది డోర్ డిటాచ్ అయిపోయింది ఫ్లైట్లో. మళ్ళీ దీని మీద ఎవడన్నా మాట్లాడతాడా? అఫ్కోర్స్ మన ఎయిర్ ఇండియా ఏదైతే బోయింగ్ క్రాష్ అయిందో దాని మీద ఖచ్చితంగా మేము దీన్ని ఇన్స్పెక్షన్లకు తీసుకుంటాము, చూస్తాము అని చెప్పిండ్రు. అండ్ బ్లడీ ఇప్పటిదాకా బోయింగ్ ఏదైతే కథ ఉండేనో ఆ కథా కార్ఖానా తీసుకొని మనం డీకోడ్ చూస్తే వీళ్ళు కంపెన్సేషన్ ప్యాకేజెస్ ఇచ్చిరు తప్ప క్వాలిటీ మీద ఫోకస్ చేయలే. ప్రొడక్షన్ నిజంగా చెప్పాలని అంటే ఫ్రెండ్స్, ప్రొడక్షన్ వీళ్ళకు డిమాండ్ ఎక్కువ ఉన్నది ఈ బోయింగ్కి, సప్లై చేయలేకపోతున్నారు కాబట్టి అసెంబ్లీ లైన్లో ఏదైతే తయారవుతుంది కదా ఈ బోయింగ్, అక్కడ అడ్డమైన పార్ట్స్ ఏవైతే రిజెక్టెడ్ చేసిన పార్ట్స్ కూడా ఫిట్ చేసి పంపిస్తున్నారట. ఇది ఎవరైతే ఎంప్లాయీస్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళ మీద స్క్రూటినీ యాక్షన్స్ తీసుకున్నారట, సివియర్ యాక్షన్స్ తీసుకున్నారట, బ్రీచ్మెంట్ ఆఫ్ ట్రస్ట్ కింద యాక్షన్స్ తీసుకున్నారట. అంటే మళ్ళీ బోయింగ్ నిజంగా సేఫా అంటే గిరీష్ రోజు అయితలేవు కదా పేలుతలేవు కదా, ఇది దురదృష్టం కరెక్టే, ఇది దురదృష్టం కాదని అంటలేను. బట్ దురదృష్టం అని చెప్పి ఒక చిన్న లైన్ని కట్ చేసే కంటే ముందు ఆ దురదృష్టాన్ని తీసేసి అదృష్టం కిందికి మనం ఎందుకు మార్చలేకపోతున్నాం అని అనేది ఒక పెద్ద ప్రశ్న. నేను ఇలా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ క్వాలిటీ చెక్స్ ఎందుకు మిస్ అయినాయి, ఆనాటి సెనేటర్ వేసిన ప్రశ్నలకు వాళ్ళు నీళ్ళు ఎందుకు మింగిరు? వాళ్ళు అన్న మాట చాలా చిన్న మాట కాదు ఫ్రెండ్స్. ఇది నేను మళ్ళొకసారి చెప్తున్నా. యూ మీన్ టు సే దట్ ది బోయింగ్స్ క్వాలిటీ పారామీటర్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ ది కంపెన్సేషన్ ప్యాకేజెస్ టు ది విక్టిమ్స్ అని చెప్పి సెనేటర్ అడిగిండు వాళ్ళని. ఇది ఆన్ రికార్డ్ ఉన్నది. కావాల్సి వస్తే దీని తర్వాత నేను ఆ వీడియో పెడతా కూడా చిత్రగుప్తలో, నా కాపీరైట్ వచ్చినా పర్వాలేదు, మానిటైజేషన్ పోతే పోని. దిస్ ఈజ్ ద హార్డ్ టైం. ఇది ఒక డౌట్. దీని తర్వాత బోయింగ్ ఏదైతే అయిందో ఇగో వీళ్ళందరూ పాపం ముక్కు పచ్చలారని వయసుల పోరలు ఇంటికి పోదామని అనుకుంటున్నారు లండన్కి. ఫ్లైట్ ఎక్కిండ్రు, గాల్లో కలిసిపోయారు గాలి మోటార్లా. ఇది జరిగిన తర్వాత బోయింగ్ షేర్స్ ఏవైతున్నాయో దునియా మొత్తంలో 8% పడిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరెవరైతే అక్కడ దుర్ఘటనల మరణించినరో వాళ్ళందరికీ ₹1 ఏమంటారు ఎక్స్గ్రేషియా ఆర్ టు దట్ మ్యాటర్ కంపెన్సేషన్ ఇస్తా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈడికి ఆగిపోయిందా గిరీష్ అని అంటే ఈడికి ఆగలే. నా డౌట్ ఈడికి ఆగలే. ఇప్పటిదాకా నేను కేవలం మాట్లాడింది 2 డౌట్లు.
3 డౌట్లు కరెక్ట్గా చెప్తే, ఒకటేమో పైలట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నారా, సెకండ్ ఏమన్నా టెక్నికల్ గ్లిచెస్ వచ్చినాయా, థర్డ్ అసలు యాక్చువల్లీ బోయింగ్ క్వాలిటీ ఉందా అన్నది 3 కవర్ చేసిన. భారత్ మాతాకి జై. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. ఇప్పుడు కవర్ చేసేది మీ ఫ్యూజులు ఎగరగొడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కవర్ చేసేది, ఇప్పుడు ఎందుకు కవర్ చేస్తున్నానంటే నా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసే హక్కు నాకున్నది ఈ దేశంలో. ఉన్నదా లేదా మీ కామెంట్ రూపంలో చెప్పు.